one God, and He is here with us. Moses! దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవడానికి మనకున్న చిన్న మానవ మెదడే సరిపోవటం లేని పరిస్థితి నిన్న మనం విన్నాం. మరి ఆయన చేసే కార్యక్రమాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి అసలు మాట్లాడుకోవలసిన అవసరత ఎందుకుంది? ఆయన ఆశ్చర్య కార్యాల వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? దేవుడు చేసే ఆశ్చర్య కార్యముల వెనుక మానవాళికి ఏదైనా మేలు దాగి ఉందా? దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి మనం ఆలోచించగలిగితే వాటిని గురించి మాట్లాడుకోవాలి అని బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలను మీరు చూడండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 2 వచనాలను మీరు చూడగలిగితే, కీర్తనాకారుడైన దావీదు గారు రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయండి, మాట్లాడండి అంటున్నాడు. సంభాషించండి. దేవుడు తాను చేసిన ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడమని తెలియజేస్తున్నాడు భక్తుడైన దావీదు గారి ద్వారా. ఎందుకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి అంటే, దేవుని గురించి మనుషులు ఆలోచించాలి అంటే నువ్వు మాట్లాడాలి. ఈరోజు సమాజంలో దేవుడు చేసిన కార్యములు అని టీవీ ఛానల్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, ఏదైనా కార్యక్రమం వస్తుందంటారా? తెలుగు ఛానళ్ళు మొదలుకొని డిస్కవరీ కానివ్వండి, ఎనిమల్ ప్లానెట్ కానివ్వండి, ఏఎక్స్ఎన్ కానివ్వండి, హిస్టరీ ఛానల్ కానివ్వండి, ఎన్నో టీవీ ఛానల్లో ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఎక్కడో ఏ మూలన జరిగినవి క్షణాలలో మన కంటి ముందుకు కనిపించేటట్టుగా చేస్తూ విచిత్రమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అందులో ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచంలో మనిషి చేసిన సాహసాలను చూపిస్తూ ఏ మూలన మనిషి ఎలా రికార్డు సాధించాడో మనుషుల గొప్పతనాన్ని చెప్పడానికి ఒక కార్యక్రమం ఉందండి. వారి గొప్పతనాలను రాసుకోవడానికి ఒక బుక్ ఉందండి. అదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అలా చూసిన వారు ఏమనుకుంటున్నారంటే, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి అని. నేల నాలుగు చెరుగులకు వెళ్ళిన మనిషి చేస్తున్న సాహసాలను చూస్తూ ఏమంటున్నాడంటే, మనిషి అనుకోవాలే కానీ సాధించలేనిది ఏమీ లేదు. ఏదో చిన్నది చేశాడు అని ఇక ఏదైనా చెయ్యగలడనే ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది మనిషిలో మనం చూడగలం.
నిజంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇవి మనుషులు చేసినవి చిన్నవి అని ఎందుకు మీరు అంటున్నారు అని ఒకవేళ నన్ను ప్రశ్నించగలిగితే, అవి చూస్తున్నంతసేపు ఎంతో ఉన్నతమైనవిగా మనకు అనిపిస్తున్నాయేమో కానీ దేవుని కార్యక్రమాలతో పోలిస్తే అవి చాలా చాలా చిన్నవి, చాలా చిన్నవి, చాలా చిన్నవి. దేనిని గురించి దేవుడు మాట్లాడుకోమంటున్నాడు, మనిషి దేనిని గురించి మాట్లాడుతున్నాడు? తినే ఆహార పదార్థాలను గురించి ఫుడ్ ఫ్యాక్టరీ అని ఒక కార్యక్రమం అండి. ఫుడ్ ఫ్యాక్టరీ. మీరు తినే చిప్స్ ఎలా తయారవుతున్నాయో చూడండి, అంత పెద్ద పెద్ద మిషన్స్. మీరు తినే కుకీస్ ఎలా తయారవుతున్నాయో చూడండి, ఆ పెద్ద పెద్ద యంత్రాల ద్వారా కుకీస్ తయారవుతుంటే ఆ మిషన్లు చేస్తున్న పనిని చూసి అబ్బో అంటున్నారు. నిజంగా ఈ కార్యక్రమాలు ఎందుకు పుట్టుకొచ్చాయో తెలుసా? మనిషి గొప్పవాణ్ణిగా సమాజానికి చూపించడానికి. ఈ యంత్రాలు లేక మునిపే, మనిషి నోట్లో ఆహారం పెట్టుకోక మునిపే దేవుడు ఈ ప్రకృతిలో మనకు ఆహారాన్ని ఇచ్చాడన్న సంగతిని మరిపింపచేయడానికి మనుషులు తయారు చేస్తున్న ఆహారాన్ని గురించి కార్యక్రమాలు రూపొందించి ఫుడ్ ఫ్యాక్టరీగా మన కళ్ళ ముందుకొచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు చేసిన ఈ ప్రకృతిని, పంచభూతాల వైభవాన్ని, ఇదిగో ఈ గొప్పతనం దేవుడికి వెళ్లకుండా మనిషి చేసినవి మనిషి కళ్ళ ముందుకు తీసుకొని వచ్చి వాటిని గురించే మాట్లాడుకోండి అన్నట్టుగా సాతాను ఎత్తుగడ వేసినట్లుగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుడు ఎంత ఆహారాన్ని ఇచ్చాడండి మన కొరకు. దేవుడు ఎంత ఆహారాన్ని ఇచ్చాడు. ఈ ప్రకృతిలో ఎంత సంపద ఉందో మనిషి ఆలోచించగలుగుతున్నాడో. ఎక్కడో చిన్న చాక్లెట్ తయారవుతుందట, ఆ చాక్లెట్ కర్మాగారానికి తీసుకుని వెళ్ళి చూడండి ఎలా తయారవుతుందో, అద్భుతం, ఆహా ఓహో అంటుంటారు. మనిషి చేసినవి గొప్పగా మాట్లాడుకుంటున్న మానవ సమాజం అండి ఇది. ఆలోచించండి ప్రియమైన వారలారా. ఇదిగో బిలీవ్ ఆర్ నాట్, మీరు నమ్ముతారా లేదా? ఎక్కడో ఏదో జరిగిందంట, అది మనం నమ్మలేదట. ఆ నమ్మకం కుదరనటువంటి ఏదో సంగతులను చూపిస్తూ దేవుని గురించి మాట్లాడుకోవటం మనిషి మరిచిపోయాడు ప్రియమైన వారలారా, మరిచిపోయాడు. తన కుమారుడైన దావీదు గారి చేత రాయిస్తూ, ఇదిగో నేను చేసిన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషించండి, చెప్పండి. ఎవరు మాట్లాడటం లేదేంటి? ఏమంటే చాలామంది ఆశ్చర్యాలు, అద్భుతాలని చెబుతుంటారు కదండి. అంటే అవి దేవుని దృష్టికి చాలా చిన్నవి ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నవి, చాలా చిన్నవి. దేవుడు చేసిన మహా కార్యక్రమాల గురించి మాట్లాడాలి. ఆ కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తే ఎలా జరిగింది అనుకోవటానికి ఇదిగో మానవ మెదడు సరిపోలేనటువంటి మహా కార్యక్రమాలండి దేవుని గురించి. ఏమంటే ఆ మాట ఎంత బాగుందో. 2వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యములన్నింటి గురించి సంభాషణ చేయండి, మాట్లాడండి. మీరు మాట్లాడితేనే నా గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన కలిగించాలి. దేవుడు ఎంత గొప్పవాడో మానవ హృదయాలకు ఆలోచన కలిగించాలి అంటే క్రైస్తవుడు మాట్లాడాలి. లక్షలు ఖర్చు పెట్టుకొని వారిని గురించి మాట్లాడుకోవటానికి అన్నట్టుగా జరుగుతున్న సభలు జరుగుతున్నాయి ప్రపంచంలో. దేవుడు గురించి ఉన్నతంగా మాట్లాడేవారే కరువైపోయారు ప్రియమైన వారలారా. నా గురించి మాట్లాడండి, నేను చేసిన ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడండి అని దేవుడు రాసిన ఈ మాట ఇదిగో ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది కదా. ఇదే కీర్తనల గ్రంథములో 66వ అధ్యాయము, 66వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి,
నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. రండి అంటున్నాడు, రండి అంటున్నాడు, రండి దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తున్నాడో తెలుసా? మానవాళి మేలు కొరకు. మానవాళి మేలు కొరకు అంటే ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక చాక్లెట్ తయారవుతుంది. చాక్లెట్ తయారైన దాని గురించి చెబుతాడు. దానివల్ల ఎంత కాలుష్యం ఏర్పడి ప్రజల ప్రాణాలు దెబ్బతీస్తుందో, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంత కాలుష్యం వాతావరణంలోనికి చేరుతుంది అని చెప్తారా? చెప్పరు. దాని వెనకాలన్న నష్టాన్ని గురించి మాట్లాడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్తారు మనకి. ఇదిగో ఇది సాధించడానికి ఎంత కష్టపడ్డాడో చూడండి అంటారు. అదే ఫీట్ సాధించడానికి ఎంతమంది చచ్చారో ఆ లెక్కలు చెప్పు. ఆ గిన్నిస్ బుక్లో ఎక్కడానికి ప్రయత్నం చేసి ఎంతమంది చనిపోయారో ఆ లెక్కలు చెప్పగలరా? నాణానికి ఒక పార్శ్వాన్ని చూపిస్తూ రెండవ వైపు దాగి ఉన్న భయంకరమైన నిజాలను సమాధి చేస్తున్నారు. ఈరోజు కాలుష్యం పెరగటానికి ఫ్యాక్టరీలు కాదంటారా? మానవాళి తన గమ్యాన్ని మర్చిపోవటానికి ఆ బుక్ ఒకటి పుట్టించి దాని గురిలో ఎక్కాలని ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ఆశ్చర్య కార్యాలు నేను ఎందుకు చేస్తున్నాను? నా పిల్లల మేలు కొరకు. నా పిల్లల మేలు కొరకు నేను ఏ కార్యక్రమాన్ని చేసినా మానవాళి మేలు కొరకు. రండి దేవుని ఆశ్చర్య క్రియలు చూడరండి. ఈ ఆశ్చర్యక్రియలు ఎందుకని చెబుతున్నాడో చూడండి. దేవుని ఆశ్చర్యక్రియలు చూడరండి. ఆయన నరుల ఎడల జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. గొప్పవాడు. ప్రియమైన వారలారా, దేవుడు చేస్తున్న ప్రతి కార్యక్రమము చాలా ఉన్నతమైనది, చాలా ఉన్నతమైనవి. ఈ ఆశ్చర్య కార్యాలు మన కొరకే. ఎందుకు చేస్తున్నాడంటే మానవాళి మేలు కొరకు. ఎందుకు మాట్లాడుకోమంటున్నాడంటే మనిషి గురించి మాట్లాడుకుంటున్న ఈ సమాజంలో దేవుని ఉనికిని గురించి మాట్లాడుకునేవారు కరువైపోయారు. ఏ పుస్తకం రాసినా దేవుడి గురించి గొప్పగా ఉండదు. ఏ కార్యక్రమాన్ని రూపొందించినా దేవుడు అన్న పదవు లేకుండానే ఈరోజు జాగ్రత్త పడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన భీకర రూపం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిస్తుంటే దేవుడు జరిగించిన క్రియలు అనన్య సామాన్యములైనవి, మనిషికి అసాధ్యములైనవి. అసలు దేవుడు ఎలా చేశాడో కూడా తెలుసుకోవటానికి మానవ మెదడు సరిపోదు. ఆయన చేసిన ప్రకృతే మనిషిని ఇంకా ముప్పు తిప్పలు పెడుతుంది అని మొదటి ప్రసంగంలో విన్నాం. దేవుడు చేసిన ప్రకృతిని గురించి మనసు పెడితేనే ఇదిగో మానవ మెదడు ఉన్న చోట్ల ఉండకుండా ముప్పు తిప్పలకు గురవుతుందంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను మనిషి ఏం వివరించగలడు? ఇది ఇలా జరిగింది, ఇది అలా జరిగింది అని. ఆయన చేసిన మహత్కార్యములను గురించి మనిషి ఆలోచించలేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవి మనిషి ఆలోచించిన మానవ మెదడుకు అంతు చిక్కనివి. అంత గొప్ప కార్యక్రమాలు దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? పోనీ ఇంకా ఆశ్చర్య కార్యాలను గురించి ఎందుకు సంభాషించమంటున్నాడో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథంలో రాయబడిన మరొక మాటను మీరు చూడగలిగితే 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 11వ వచనం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను చూసినా మరిచిపోయిరి. మాట్లాడుకోపోయేసరికి ఆ తర్వాత కాలంలో మరిచిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ధర్మశాస్త్ర గ్రంథం అని ఇంకా ఇవ్వబడిన ఆ రోజుల్లో సంభాషించండి, మాట్లాడండి అని దేవుడు ఎందుకంటాడో తెలుసా? మాట్లాడకపోతే నా క్రియలు వచ్చే తరానికి తెలియవు. వారు మరిచిపోయిరి అంటే మాటల్లో లేవు. దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను గురించి ధ్యానించే పనిలో లేరు. ఇశ్రాయేలీలు మరిచిపోయారు. ఏమంటే రాయబడి లేకపోవటం వల్ల మరిచిపోయారు అని ఒకవేళ మనం అనుకుంటే 66 పుస్తకాల జ్ఞాన గ్రంథం ఈరోజు రాయబడి మన కళ్ళ ముందుకు వచ్చిన దేవుడి ఆశ్చర్య కార్యాలు అంటే ఏమండి ఏం చేశాడు అని నీళ్లు నలుముతామే తప్ప ఆయన చేసిన కార్యాలు చెప్పలేకపోతున్నామంటే వ్రాసి లేక వారు వ్రాయబడిన పట్టించుకోక మనము ఆనాటి ఇశ్రాయేలీలు ఈనాటి క్రైస్తవులు సరితూగగలిగిన వారేనండి. అక్కడ మాట్లాడుకోకపోవటం వలన మనుషులకు తెలియలేదు. ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నారా దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి? అవి ఎంత గొప్పదో ప్రజలకు వివరించేవారు కావాలి. అందుకే 4 రోజుల ఈ సభలు లోకానికి అంతుపట్టని దేవుని ఆశ్చర్య కార్యాలు మాట్లాడుకోవాలంటే మనుషులకు తెలియాలంటే దేవుని ఆశ్చర్య క్రియలను గురించి చెప్పే సభలు కావాలి. ప్రేమన దేవుని పిల్లలారా, సభలు కావాలి. దేవుని కార్యక్రమాలు ఎంత గొప్పవని తెలియచేసేవారు కావాలి. ఇశ్రాయేలీలు మరిచిపోయారు అని దావీదు గ్రంథంలో, కీర్తనల గ్రంథం రాసిన మాట మనం చదువుతున్నాం. మనము కూడా దేవుని ఆశ్చర్య కార్యాలు మాట్లాడకపోతే వ్రాయబడి ఉన్న ఈ సమాజానికి దేవుని గొప్పతనం తెలియదు. ఏమంటే మనిషి గొప్పతనం వినలేక ఎవరు చూసినా ఏమంటే నేను సామాన్యుని కాదండి అంటే దేవుడే చిన్నవాడు, ఇప్పుడు ఈయన గురించి మనం వినాలి అన్నట్టుగా ఏ మనిషిని కదిలించినా వారి గురించి గొప్పతనాన్ని మాట్లాడుకోవటం మనిషికి అలవాటైపోయింది. తన గురించి తాను చెప్పుకోకుండా ఉండలేడు. ఇదిగో తనను చిన్న చూపు చూస్తే తట్టుకోలేడు. నలుగురు కనబడగానే ఇదిగో ఆ నలుగురిలో నేనేంటి అనుకుంటున్నాడో తన ఉనికిని చూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మనిషిని చూస్తుంటే జాలి పడాలా, కోపగించుకోవాలా అర్థం కాదు. ప్రేమన వారలారా, చూసారా మనిషికున్న తాపత్రయం? నలుగురిలో నేను పడాలి, నా పేరు నలుగురు నోట్లో నానాలి, నేనంటే ఏంటో తెలియాలి. 6 అడుగులు 60 కేజీల మాంసపు ముద్ద, నువ్వు చేయగలిగినవి చాలా చిన్నవి. నీకే ఇలా ఉంటే దేవుడు చేసిన కార్యక్రమాలు సమాజానికి తెలియాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడో తెలుసా? అది ఎందుకు? మానవాళి మేలు కొరకే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు మాట్లాడుతున్న 100 మాటల్లో ఏమండి ఒక 5 మాటలు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాడా? మాట్లాడుతున్న 10 మాటల్లో ఒక మాట దేవుడు అన్న మాట వస్తుందా? లేదు. నేను 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 అన్నాడు అంతే. అంటే మనిషికి తన ఉనికిని చూపించుకోవటం ఇదిగో ఇష్టమైన ఈ కాలాలలో దేవుని గొప్పతనాన్ని గురించి తెలియచేయాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటో, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనకు ఎలా అంతుపట్టవో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే మనందరికీ తెలిసినదైనా ఇప్పుడు ఒక్కసారి మీ మెదడుకు పనిపెట్టి ఆలోచించగలిగితే దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ మన మెదడును తొలిచే విధంగానే ఉంటాయి. ప్రియమైన వారలారా, ఆ సందర్భం ఏంటో బైబిల్లో మీరు చూడగలిగితే నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము దయచేసి చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 9-10 వచనాలు. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి
బయల్సోఫోను ఎదుటనున్న పీహాహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే మహానాయకత్వంలో ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచిన సందర్భం. 430 సంవత్సరాల దాస్యపు సంఖ్యనలాలను తెంచుకొని వారి పాదాలు పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనాకు వెళ్ళాలని పరుగులెడుతున్న సందర్భం ప్రియమైన వారులారా. 6 లక్షల నడవగలిగిన జనాభా, ఇంకా ముసలి పిల్లలు కాకుండానే దేవుడు ఏది చేసినా ఆలస్యంగానే దేవుడు స్పందిస్తాడు. మనిషికున్న తొందర దేవుడికి ప్రేమన వారులారా. అప్పటికి ఇశ్రాయేలులు మూలుగులు దేవుని చెవిన జొచ్చాయి. అప్పటికి ఇంచుమించు 430 సంవత్సరాలు గతించిపోయింది. అంటే చాలా కాలం కదా 430 సంవత్సరాలు. అప్పుడండి మోషే మహానాయకుణ్ణి దేవుడు పుట్టించాడు. అద్భుతంగా మోషే జీవితాన్ని నాయకుడుగా మలిచి చేతి కర్రనిచ్చి నాయకుడుగా ఇశ్రాయేలుల ముందు నిలబెట్టాడు. ఫరో ఇశ్రాయేలును పంపించడానికి ఎన్నో మహత్కార్యములు, సూచక క్రియలు ఐగుప్తు పాలెములో జరిగించాడు. మన అందరికీ తెలుసు. తెగుళ్ళు కానివ్వండి, నీళ్లు రక్తముగా మారింది మొదలుకొని ఐగుప్తుల జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరించేంత వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఇశ్రాయేలీల పాలెములో మాత్రం ఇశ్రాయేలీలు చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని రోజులు ఇశ్రాయేలులో బాధపడ్డారు వారి పాదాల క్రింద. కానీ వీళ్ళ శిబిరాలలో పాలెములో సంతోషం, ఐగుప్తీయుల పాలెములో దుఃఖం చూసి ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారో తెలుసా? దేవా, నువ్వు ఉన్నావు. దేవుడు నెమ్మదిగానే చేస్తాడు ప్రియమైన వారలారా. ఆ చేసేది ఎలా ఉంటుందో తెలుసా? ఇంకొకసారి చెయ్యవలసిన అవసరత లేనంత గొప్పగా ఉంటాయండి ఆయన కార్యక్రమాలు. మాటికి స్పందించాడు ఆయన. మనిషికి మాట అనగానే కోపం, మాట అనగానే ఇది అది వెంటనే స్పందిస్తాడు. దేవుడిది ఎప్పుడూ ఆలస్యంగానే ఉంటుంది. కానీ స్పందించే సమయానికి ఆయన చేసే కార్యక్రమాలు మరొకసారి చెయ్యవలసిన అవసరం లేనంత గంభీరములుగా, గొప్పగా సాక్షాత్కరిస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలకు ఒక విషమ పరిస్థితి ఏర్పడింది. అదేంటో తెలుసా? ముందు సముద్రం, ఎర్ర సముద్రం, ముందు సముద్రం. పోనీలే, సముద్రపు చుట్టూ ప్రయాణించి వెళ్ళిపోవచ్చులే అనుకునే లోపు ఏదో చేద్దాం అనుకునే లోపు వెనుక ఫరో సైన్యము తరుముతుంది. ముందు విపత్తు మహాసముద్ర రూపంలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. వెనుక ఫరో రథాలు, గుర్రపు డెక్కల చప్పుళ్ళు, ఆ రథ శబ్దాల చప్పుళ్ళు, ఫరో ఇనుప రథాల శబ్దం. ఇశ్రాయేలులకు ఏం చెయ్యాలి పాలు పోవట్లేదు. ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏం చెయ్యాలి వాళ్ళకి అర్థం కావటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ భయాందోళన మధ్య ముందు వెనక చూసుకుంటున్న వారికి ఇక ఏమనిపిస్తుందో తెలుసా? గుండెలు జారిపోయాయి. ఈ సముద్రాన్ని చూస్తున్నారు. ఈ సముద్రాన్ని దాటుకొని ఎలా వెళ్ళగలము? వారికి దారి కనిపించటం లేదు. ఆలోచన రావటం లేదు. వెనుక ఇనుప రథాల చప్పుళ్ళు, ఫరో గుర్రపు డెక్కల చప్పుళ్ళు, యుద్ధ వాసన అన్నట్టుగా
ఇక మా పని అయిపోయిందన్నట్టుగా వెనుకాల ఫరో సైన్యం వస్తుంటే 6,00,000 ఇశ్రాయేలీలు కుదేలులైపోయారండి. ఏం చెయ్యాలి? ఇక చేసేది ఏంటో వారికి తెలియరాక మోషేను నిందిస్తూ వాళ్ళ కోపాన్ని, వాళ్ళ బాధను, మా పరిస్థితి ఏమైపోతుంది, వాళ్ళ చేతుల కిందనైనా బానిసలుగా మేము ఉంటే కనీసం బ్రతికేవారు కదా, మోషే ఎందుకయ్యా మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని అందరినీ అరణ్యంలో సమాధి చేయడానికేనా, మమ్మల్ని అందరినీ చంపేయడానికేనా, ఏంటయ్యా మోషే అన్నాడు. అందరూ ఆలోచనలో పడ్డా మోషే ఆలోచనలో పడలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, మోషే గందరగోళంలో పడలేదు. ఎందుకు? దేవుని బాహుబలము, ఆయన బల శౌర్యము, ఆయన ఆలోచనలు, ఆయన స్థితి బాగా తెలుసు మోషే గారికి. ఏమంటే మనం అనుకున్నట్టుగా కాదు, ఏదో మనిషి ఇది చేయగలడు అది చేయలేడని కాదు. దేవుని ఆలోచనలు ఎరిగిన మోషే, దేవా ఒక్కసారి నిన్ను చూడొచ్చా అని ఎందుకు అడిగాడో తెలుసా? అమ్మో, ఆయనను చూడగలిగితే చాలు నా బ్రతుకు, నా జన్మ ధన్యం అనుకున్నాడండి. ఎంత గొప్పగా గుండెల్లో దేవుణ్ణి పెట్టుకున్నాడు మోషే. చూడలేవయ్యా, నువ్వు చూడలేవు. అలాంటి దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన మోషే దిగజారిపోలేదు. ఏమండి, ఫరో తరుముకుంటూ వస్తాడని దేవుడికి తెలుసు. ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకి ఏం చేయాలో పాలు పోదన్న సంగతి దేవుడికి తెలుసు. ముందుగానే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రెడీగా పెట్టొచ్చు కదండి దేవుడు కదా. చేయలేడా? చెయ్యలేడు, చేత కాదు, ఆయన వల్ల కాదు, ఇప్పుడు కుదరదు, ఈ పదాలు దేవుని డిక్షనరీలో లేవు, మనుషులు రాసుకున్న డిక్షనరీలో ఉన్నవి. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన వల్ల కాదు, ఆయనకు బలం తగ్గిపోయింది, ఇది కాదు. దేవుడు అన్న పదాలకి ఇదిగో ఆయనకు ఆపాదించను కూడని పదాలు ఇవన్నీ కూడా ఆయన వల్ల కాదు, ఆయన చేయలేడు అన్న పదాలు దేవునికి వర్తించవు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి చెయ్యగలిగిన దేవుడు ముందే ఎందుకు పాయలు చేయలేదు తెలుసా? ఇశ్రాయేలీలు రావాలి, వారికి ఏం చెయ్యాలో పాలు పోకూడదు. నేను చేసేది వారి కళ్ళ ముందు జరగాలి. ఒకవేళ మోషే అర్థం చేసుకొని ఇశ్రాయేలీలకు, ఇదిగో ఇక్కడ ఒక విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను, మనం ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడతామని దేవుడికి ముందే తెలుసు. ముందే తెలిసిన తర్వాత ఇదిగో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చూడండి అన్నారు అనుకోండి, ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? మోషే అది పాయలయ్యే ఉంది కదా, నువ్వేదో మళ్ళేదో చెబుతున్నావేంటి? ఇదిగో మనం రాగానే పాయలైపోయింది. ఇది ప్రకృతి ధర్మం మోషే అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోవట్లేదు. భూమి పండుతుంది కదా బ్రదర్ అంటే ప్రకృతి ధర్మం. సూర్యుడు వస్తున్నాడు కదా బ్రదర్ రోజు అంటే ఇది ప్రకృతి ధర్మమే. ధర్మం అని ఈ దరిద్రాన్ని మనకు అంటగట్టేశారండి. ఏమండి, ఈ నక్షత్రాలేంటి? ప్రకృతి ధర్మం బ్రదర్, అదే పుట్టించుకుంటుంది, అదే లోపల కలిపేసుకుంటుంది. అప్పుడు మోషే ఇది ప్రకృతి ధర్మం, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ప్రకృతిలో అనుకుంటారు. వారు రావాలి, విపత్తు కళ్ళ ముందు కనబడాలి, నా మహత్తేంటో ఇశ్రాయేలులు కల్లారా చూడాలి, నేనేంటో తెలియాలి, నేనే అని తెలియాలి, నా బలమేంటో తెలియాలి, నా స్వరూప స్వభావాలేంటో తెలియాలి, నా ఆలోచనలు ఎలా ఉంటావో తెలియాలి. అప్పటి వరకు ఇశ్రాయేలీలు ఒక్కరు కూడా సముద్రము పాయలవుతుందని ఊహించలేకపోయారు. ప్రియమైన వారలారా, మనిషి చేతులెత్తేయాలి, దేవాయిక నా వల్ల కాదు అని మనిషి చేతులెత్తాలి, అప్పుడు దేవుడు చెయ్యి చాపాలి. ప్రియమైన దేవుని పిల్లలారా,
నా వల్ల కాదు అనాలి, నాకు ఇంకొక దారి లేదు అనాలి. నేను ఎంత చేసినా ఇక ఈ విపత్తులో నుంచి నేను తప్పించుకోలేను అనుకోవాలి. అందుకే ఇశ్రాయేలులు చావటానికి సిద్ధపడుతూ, మోషే ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేస్తున్నావు కదయ్యా అన్నాడు. విడిపించి తీసుకొచ్చిన దేవుడు ఫరో చేతిలో చంపుతాడని ఎలా అనుకోగలిగారు? ఎలా అనుకోగలిగారు? ఎలా అనుకోగలిగారు? ఫరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు జరిగిన కార్యక్రమాన్ని ఆలోచిస్తే ప్రేమన దేవుని పిల్లలారా, మహాసముద్రము ఎర్ర మహాసముద్రము పాయలైపోయింది. ఇశ్రాయేలీలకు గుండె జారిపోయింది. నిజంగా ఆ మాటలు చూస్తుంటే ఎంత ఆశ్చర్యకరంగా రాయబడ్డాయి చూడండి. 14వ అధ్యాయము 22వ వచనము. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచెరు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలి ఉండెను. నీళ్లను చూసిన ఇశ్రాయేలీలకు దేవుని మహాకార్యక్రమాన్ని చూసిన తర్వాత నోటి మాట రాలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, నోటి మాట రాలేదు. అసలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు మనం చూసిందేంటి, ఇప్పుడు ఈ 2 కళ్ళతో ఈ సముద్రం పాయలవటం మనం చూస్తున్నామేంటి అని 6 లక్షల ఇశ్రాయేలీలకి ఆశ్చర్యము కాకపోతే మహా ఆశ్చర్యము. చావటం ఖాయం అనుకున్నప్పుడు దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడో చూస్తున్నారా? చావటం ఖాయం అనుకున్నారు, దేవుడు మాత్రం ఆశ్చర్య కార్యములు చేశాడు. ఏమండి, అప్పుడు చేసిన ఆశ్చర్య కార్యము ఇప్పటి వరకు మళ్ళీ అది జరగలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చేసిన కార్యక్రమాలు ఇదిగో ఎప్పటికీ ఒక్కసారి చేసినవే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటివి. అప్పుడప్పుడు అంటుంటారు, రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టడానికి ఏంటంటే అంటారు, అవి నీ రికార్డులు, అవి నీ చెత్త రికార్డులు. దేవుడి రికార్డులు బద్దలు కొట్టేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. ఆయన ఒకసారి చేస్తాడు ఆయన. ఎందుకు? బద్దలు కొట్టేవాడు ఇంకెవడు లేడు. ప్రియమైన దేవుని పిల్లలారా, లేరు. బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల చూసినా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వైనాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రియమైన వారలారా, అదేదో నీ కళ్ళ ముందు జరిగినట్టుగా ఇప్పుడు కాదు, సముద్ర తీరానికి వెళ్ళి ఏ రోజైనా ఇలాంటి సముద్రం పాయలైంది అనుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఇందాక క్లిప్పింగ్లో చూసాం మనం. ఆ క్లిప్పింగ్లు 10 కమాండ్మెంట్స్ అనే ఒక సినిమా తీశారు. సినిమా తీసి ఎర్ర సముద్రం పాయలవుతున్నాయి, దీన్ని ఎలా చేయాలని డైరెక్టర్కు నటీనటులకు ఏం అర్థం కాక ఎలా చూపించాలని గ్రాఫిక్స్ని పెట్టి, గ్రాఫిక్స్ అంటేనే మాయను పెట్టి ఏదో కష్టపడ్డారండి. వెంటనే ఆస్కార్ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? అబ్బా, సముద్రం పాయలటాన్ని సినిమాలో చూపించారండి, భలే ఉందండి అని అవార్డులు ఇచ్చేశారండి. ఏదది? మనిషి గ్రాఫిక్స్తో చూపించింది. నిజంగా దేవుడు చేసిన కార్యక్రమాన్ని ఈ కళ్ళతో మనం చూసుంటేనండి, ఆ నీళ్లు రాశిగా నిలబడ్డప్పుడు కొన్ని నీళ్లు తీసి మన మొహం మీద జల్లి మళ్ళీ మనల్ని లేపాలి. ఎందుకు? నడవటానికి కూడా ఇంకా శక్తి ఉంటుందండి. దేవాని కింద పడిపోతాం మనం అంతే. ఇంకా ఈరోజు చూడగలుగుతున్నామంటే జస్ట్ గ్రాఫిక్స్ అంతే. అదే గొప్పదని మీరు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు టెక్నాలజీలో ఏ గ్రాఫిక్స్ కూడా ఒరిజినల్గా చూపించలేనిది ప్రియమైన దేవుని పిల్లలారా, చూపించలేనిది.
ఆయన చేసిన ఆశ్చర్య కార్యమునకు ఇశ్రాయేలీయులకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఇశ్రాయేలీలు ఇది నీళ్ళ గోడని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిజంగా వస్తాయా? అసలు ఏంటి? ఏం జరుగుతుంది? వెళ్ళిన తరువాత ఫరో రథచక్రాలు మునిగిపోయాయి. అంటే బైబిల్లో ఉంటున్న ఈ సన్నివేశాలన్నీ ఇదిగో పురావస్తు శాఖలో ఒక అనుభవం కలిగిన వ్యక్తి వీటి మీద ఆరాలు తీస్తున్నాడు. ఎర్ర సముద్రంలో ఫరో రథాలు మునిగిపోయాయి కదా, వాటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నవా అని ఎర్ర సముద్రము అడుగు భాగములోనికి వెళ్ళాడు. ఎర్ర సముద్రము అడుగు భాగంలోనికండి ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఇవన్నీ నేను బయట పెడుతున్నానని నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ప్రాణాలు సైతం నేను లెక్క చేయలేదు. అయినా చాలాసార్లు వెళ్ళాను. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇప్పటికీ ఎర్ర సముద్రంలో ఫరో రథాల చక్రాల తాలూకు అవశేషాలు, ఆ చక్రాలు ఇంకా ఎర్ర సముద్రంలో ఉన్నవని తెలియజేశాడు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో. స్టిల్ ఇప్పటికీ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలులు దాటారనటానికి దేవుడు వేటిని రుజువులుగా పెట్టాడో తెలుసా? వాళ్ళు దాటారు, వీరు మునిగారనటానికి ఫరో సైన్యపు రథ చక్రాల అవశేషాలు ఇంకా ఎర్ర సముద్రంలో కనబడుతున్నవి అన్నాడు. అన్నీ అనుకూలిస్తే రేపు తెరల మీద చూపిస్తాను. ఏమండి ఆశ్చర్యం! అవన్నీ బయటికి తీసుకొని రావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దేవుడు చేసిన కార్యక్రమాలు ఏదో మాట్లాడుకొని మరిచిపోయేటివి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం చేసిన ఒక మహా అద్భుతానికి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నవని పురావస్తు శాస్త్రవేత్తలు బెంబేలెత్తిపోతున్నారంటే బైబిల్ అంటే ఏంటి? ఏదో బాలమిత్ర పుస్తకంలో రాసుకున్న కథలు కాదు, సినిమా కోసం వాడిన గ్రాఫిక్స్ అంతకంటే కాదు ప్రియమైన వారలారా. ఫరో సైన్యాలు మునిగిపోయాయి. చూడండి అక్కడ ఆ మాట 23వ వచనము, 14వ అధ్యాయము 23వ వచనం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడాలి. అవి ఎప్పుడు బయటికి రావాలో తెలుసా? టెక్నాలజీ అందిన తర్వాత ఆ రథ చక్రాలు ఎర్ర సముద్రం అడుగున ఉన్నవన్న సంగతి తెలియాలి. నా పిల్లలు ఒక టైటిల్ పెడతారు, లోకానికి అంతు చిక్కని దేవుని ఆశ్చర్య కార్యాలు. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యచకితులైపోవాలి ప్రపంచంలో ఉంటున్న ప్రజలు అనుకున్నాడండి దేవుడు. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడానికే వారి ప్రాణాలను తీశాడు, చక్రాలను ఊడగొట్టి అక్కడ మిగిల్చాడు. చక్రాలను ఊడగొట్టి. ఆలోచించగలుగుతున్నారా? అమ్మో, ఇంత గొప్ప కార్యక్రమము ఇశ్రాయేలీల కన్నులు చూశాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దానిని గురించి బైబిల్లో రాయబడిన మరికొన్ని మాటలు చూడగలిగితే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను
కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు కలిగి నిలుపవలెను. భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు భయపడవలెను, వెరవవలెను. అమ్మో దేవుడు అనుకోవాలి. ఎప్పుడు జరిగిన కార్యక్రమము ఇప్పుడు ఆలోచిస్తుంటే మతిపోతుంది కదా. చక్రాలు ఉండటం ఏంటండి? ఆరిన నేల మీద ఇశ్రాయేలుడు నడిచి వెళ్ళిపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, వర్షపు చినుకులు పడితేనే నేల తడుస్తుంది. నేల ఆరటానికే సూర్యుడు రావాలి, కిరణాలను నేల మీద పడేయాలి. తడిచిన నేల ఆరటానికే కొన్ని గంటలు పడుతుంటే సముద్రం అండి, సముద్రం నీటితోనే ఉన్న సముద్రం పాయలైపోయింది. నీటితోనే ఉన్న సముద్రం. ఎందుకు? ఈ మహా కార్యక్రమాన్ని ఇదిగో నా పిల్లలు చూడాలి, ఆ తర్వాత నా పిల్లలు వ్రాయబడింది చూడాలి అన్నాడు. లోకానికి అంతు పట్టగలదా? ఇదిగో ఎర్ర సముద్రం పాయలైంది, అంతు చిక్కగలదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా జరిగింది? జుట్టు పీక్కోవటం తప్ప లాభమేమీ లేదు. ఎందుకంటే దేవుడు చేసే మహా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మహా కార్యక్రమాలు. జలములను రాశిగా గోడగా ఆయన పెట్టాడు. ఇంకా ఎర్ర సముద్రాన్ని గురించి 78వ అధ్యాయము 13వ వచనం చూడండి. 78వ అధ్యాయము 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. చూసారా? గోడగా నిలిపెను. నీటిని కొట్లలో కూర్చున్నట్టుగా ఇదిగో కొట్లలో కూర్చిపెట్టాడు ఆయన. ఆరిన నేల మీద సముద్రము పాయలైపోయింది. ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు ప్రియమైన వారలారా. మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ మహా కార్యక్రమాన్ని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు కలవరపడిపోయారండి. ముందు విపత్తు అనుకున్నారు, ఆ తర్వాత చూసిన దేవుని మహత్తుకు వారికి వారే మైమరిచిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. వారికి వారే ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, వారికే అంతు పట్టలేదు, అంతు చిక్కలేదు. ఏమంటే మనకేమర్థమవుతుంది చెప్పండి? లోకానికి ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు చెయ్యగలడు అని నమ్మటం తప్ప ఇంకేం ఆలోచించగలం చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. ఏం ఆలోచించగలం చెప్పండి? ఏం ఆలోచించగలం? రాశిగా ఏమండి ఇప్పుడు బాగా ఆలోచించగలిగితే ఎర్ర సముద్రం పాయలైందన్న సంగతే అంతు చిక్కదు అనుకున్నప్పుడు అసలు ప్రారంభంలో ఈ సృష్టిని ఎలా చేశాడని మీరు ఆలోచించగలిగితే, ఇదిగో జలముల మధ్య విశాలం కావాలి, ఆ జలములు అటు వెళ్ళిపోవాలి, ఈ జలములు ఇటు వెళ్ళిపోవాలి. అక్కడ ఆకాశం, అక్కడే ఈ విశ్వం. జలాలను ఆదికాండంలోనే పాయలు చేశాడు. ఇదిగో విశాలాన్ని కలిగించి అందులో ఈ సృష్టిని కలిగించాడు. ఆ జలాల గురించి మనకు అంతగా అర్థం కాదని దేవుడు ఇదిగో ఈ భూమి మీద ఉంటున్న జలాలను ఇదిగో పాయలు చేసి చూపించాడు ప్రేమన దేవుని పిల్లలారా. పాయలు చేశాడు. ఇంకా చూడగలిగితే యెషయా గ్రంథంలో రాయబడిన మరొక అద్భుతమైన మాటను మీరు చూడగలిగితే 43వ అధ్యాయము 15-16 వచనాలు. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవను కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును. వడిగల జలములలో మార్గము కలగజేయువాడు. మార్గము అసాధ్యము. సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళటం అసాధ్యము.
కానీ మార్గాన్ని సుసాధ్యం చేసి అద్దరికి నడిపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. త్రోవను కలగజేసిన వాడును నేను, మార్గమును కలగజేసిన వాడును నేను అంటున్నాడు. నేనే అంటున్నాడు. ఆయన చెయ్యి చేసిన ఆశ్చర్య కార్యములు చూడరండి ప్రియమైన వారలారా. మహాదేవుడు చేసిన మహా ఆశ్చర్య కార్యములను ధ్యానించడానికి మొదలు పెట్టండి. లోకానికి అంతు చిక్కదు. ఏమండి, ఎప్పుడో ఇశ్రాయేలుల జీవితంలో జరిగింది కదండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఆ తర్వాత జరిగిన మహా ఆశ్చర్య కార్యముల గురించి మనం మనసు పెట్టగలిగితే అంతకంటే మహా అద్భుతం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏంటో ఆలోచిస్తున్నారా? ఎర్ర సముద్రం పాయలవటం కంటే ఇంకేం అద్భుతం అని ఒకవేళ మీరు అనుకోగలిగితే తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాడు. ఇదిగో గాలిని సముద్రాన్ని గద్దించి కుమారుడు అనిపించుకున్నాడండి. తండ్రి సముద్రాన్నే బాయిలు చేస్తే కుమారుడు సముద్రాన్ని గద్దిస్తున్నాడు. మనం అంత అయిపోయిన తర్వాత హుదూదుని జయించామని మనం అంటున్నాం. అంత అయిపోయిన తర్వాత ఎదుర్కొన్నాం అంటున్నాం. ఎదుర్కొన్నావా? ఒక్కసారి నిలబడి మాట అంటే బాగుండవు, ఎగిరిపోదు. యేసుక్రీస్తు శిష్యులారా, ఇప్పుడు కాదులే కానీ ఒక 4-5 అవర్స్ తర్వాత వచ్చి నేను ఆపుతాను లేండి అనలేదు ఆయన. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన ఆ అద్భుతమైన సందర్భాన్ని చూడగలిగితే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారికి చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ శిష్యులకి నోటి మాట బంద్ అయిపోయింది. కంటి చూపు మాత్రం చచ్చే ముందు గుడ్లు ఎలా తేలేస్తామో అలా అయిపోయారండి. గద్దించింది ఎవరిని? గాలిని సముద్రాన్ని. షటాప్ అన్నాడు. గాలిని సముద్రాన్ని. ఏం చెయ్యాలి అర్థం కావలేదండి. అప్పుడు ఆయన చేసిన కార్యములను చూసి ఆశ్చర్యపోవటం శిష్యుల వంతైంది ప్రియమైన దేవుని పిల్లలారా. శిష్యుల వంత అయిపోయింది. ఏంటి 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 తండ్రి సముద్రాన్ని పాయలు చేస్తే తండ్రికి తగ్గ తనయుడుగా ఇదిగో సముద్రాన్ని గాలిని గద్దించేశాడు. మిక్కిలి నిమ్మలమైంది. అదే అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన మహామేలండి. ఇశ్రాయేలులు వెళ్ళటానికి, పాలస్తీనా దేశానికి వెళ్ళటానికి సముద్రం అడ్డైతే, ఈరోజు ప్రపంచ మానవాళి పరలోకానికి వెళ్ళటానికి అడ్డుపడింది సముద్రం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి పెంచి పోషించిన పాపం. ఆ రోజు సముద్రం అడ్డుగా ఉంది. ఈరోజు మానవాళికి, మహాలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నది పాపం అడ్డుపడుతుంది. ఒకవైపు అరణ్యం, మరొక వైపు సముద్రం అన్నట్టుగా, ఒకవైపు ఫరో సైన్యం అన్నట్టుగా ఈరోజు మనిషి జీవితాన్ని ఆలోచిస్తే ఒకవైపు రంగుల లోకం, మరొక వైపు వెనక్కి లాగే సాతానుడు. ఒకవైపు సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు, మరొక వైపు రంగుల లోకం. ఈ రంగుల లోకాన్ని చూసి ఏమైపోతుందో మన బతుకులు అనుకుంటున్నాం కదా. ఈరోజు సర్వలోకము పాపముతో నిండి ఉండగా, ఏవండి, ఈ పాపముతో నిండిన ప్రపంచంలో నుంచి ఆ మహాలోకానికి వెళ్ళాలంటే నీకొక దారి కావాలి, నీకొక మార్గము కావాలి.
సముద్రంలో నడవటానికి ఎలా మార్గము వారికి కావాలో, ఇదిగో ఈ పాప ప్రపంచంలో మనిషి మహాలోకానికి వెళ్ళటానికి అడ్డుపడుతున్న ఈ పాపము నుంచి ఒక దారి కావాలి ప్రేమన దేవుని పిల్లలారా. మోషేని నిలబెట్టి సముద్రాన్ని పాయలు చేయించిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదికి పంపించి, ఇదిగో ఈ పాప ప్రపంచంలో పవిత్రత అనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పరలోకానికి తీసుకెళ్ళగలిగే ఒక మహా అద్భుతాన్ని జరిగించాడు. తన ప్రాణము పెట్టి ప్రేమల దేవుని పిల్లలారా. ఎర్ర సముద్రము ప్రకృతిలో ఉన్నది పాయలైందే ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారంటే, ఒక మహాలోకానికి మార్గాన్ని పరచటం ఎర్ర సముద్రం పాయలవ్వటం కంటే కష్టమైనది ప్రేమన దేవుని పిల్లలారా, కష్టమైనది. అందుకే బైబిల్లో రాయబడిన ఒక మాట మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 12-13 వచనాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. నీలో ఉన్న పాపాన్ని తీసివేసి, ఇదిగో నిన్ను పాపాన్ని వేరు చేస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. సముద్రాన్ని ఇశ్రాయేలును వేరు చేసి ఎలా నడిపించాడో, అలాగే నీలో ఉంటున్న పాపాన్ని నీలో నుంచి తీసివేస్తున్నాడు. ఎక్కడి వరకు తెలుసా? తూర్పుకు పడమడ ఎంత దూరమో అంత, ఇదిగో నీలో ఉన్న పాపాన్ని దూరం చేస్తున్నాడు. పాపాన్ని ఎలా? తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి, ఆయన రక్తాన్ని భూమి మీద ఒలికించి, రక్షణ అన్న పదాన్ని ఈరోజు మానవాళి వినే మహాభాగ్యాన్ని కలిగించాడు. అందుకే మోషే గారు ఎర్ర సముద్రంలో నుంచి నడిపించడానికి నిలబడితే దేవుని పక్షాన పరలోకానికి వెళ్ళటానికి ఇదిగో మార్గమై యేసుక్రీస్తు నీ ముందు నిలబడ్డాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ మహాలోకానికి పరలోకానికి నడిపించడానికి ఇదిగో ఈ పాపాన్ని పాయలు చేసి నిన్ను పవిత్రపరిచి, నీలో ఉన్న పాపాన్ని నీలోనికి రానివ్వకుండా దూరం చేసి, ఇదిగో ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన నిలబడ్డాడు. మోషే కంటే గొప్పవాడు, మోషే కంటే నమ్మకమైన వాడు యేసుక్రీస్తు. మోషే కంటే గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే కంటే నమ్మకమైన వాడు. ఇంకా భూమి మీద జరుగుతున్న వాటిని గురించి ఆలోచిస్తున్నారా? నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం, ఆశ్చర్యం నీకు అనిపించటం లేదా? అద్దరికి తేరటమే గొప్ప అనుకుంటున్నావా? ఇక్కడి నుంచి ఆకాశ గగనాన్ని చీల్చుకొని దేవుడి దగ్గరికి వెళ్ళే మార్గం వచ్చిందండి నీ కళ్ళ ముందు. అద్దరికి వెళ్ళగానే సంబరపడిన ఇశ్రాయేలును చూసి నువ్వు ఆనందపడుతున్నావా? అద్దరికి కాదు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఇదిగో నీ ముందు పరిచాడు నీ ముందు యేసుక్రీస్తు. అద్భుతం కాదా? ఆశ్చర్యము కాదా? విడదీయలేని పాపాన్ని నీ నుంచి విడదీశాడు, నీ నుంచి విడదీశాడు. పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సాతానుడు తరుముకుంటూ వస్తున్నా ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు అద్దరికి చేరినట్టుగా దేవుని దగ్గరికి చేరగలవా? ఆ బాట, ఆ దారి, ఆ మార్గము ఇదిగో నీ కళ్ళ ముందే ఉంది కదా. యేసుక్రీస్తు అన్న మాట మనందరికీ బాగా తెలిసిన మాట. అదే మాట మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము 6వ వచనం. నేనే యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మిమ్మల్ని మహాలోకానికి తీసుకొని వెళ్ళగలిగే మార్గాన్ని నేను, ఆ మార్గమైన నాలోనికి రండి, నడిపిస్తాను అంటున్నాడు. నాలోనికి రండి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎర్ర సముద్రాన్ని దాటడానికి ఇంకేదైనా రూట్ ఉంటే ఉండొచ్చేమో కానీ మహాలోకానికి వెళ్ళాలంటే ఆయనే మార్గము ప్రేమన దేవుని పిల్లలారా.
ఎప్పుడో జరిగింది ఇంత ఆలోచింపజేస్తుందంటే నీ ముందు జరుగుతున్న ఆశ్చర్య కార్యాన్ని నువ్వు మనసులో పెట్టగలుగుతున్నావా? నిన్ను పాపంలో నుంచి దూరం చేయటం ఆశ్చర్యము కాదా? మన కొరకు ఆయన సిలువలో వేలాడటం ఆశ్చర్యము కాదా? ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు తింజించిన ఆయన రక్తపు బొట్టు సాక్షిగా ఇదిగో నువ్వు పవిత్రుడయ్యావన్న సంగతి నిజము కాదా? నిజము కాదా? గొర్రె పిల్ల వంటి నిష్కల్మషమైన రక్తము నిన్ను విమోచించిందనేది ఆశ్చర్యము కాదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు చేసిన కార్యక్రమాలు మనిషి చిన్నగా చూశాడు గనుకనే ఇదేం ఆశ్చర్యము అనుకుంటున్నాడు. ఇదేం ఆశ్చర్యం అంటున్నాడు. ప్రకృతిని కలిగించి ఇక్కడ పెట్టిన నిన్ను ఏకంగా తానుంటున్న మహాలోకానికే రప్పించుకోవాలి అని యేసుక్రీస్తు భూమి మీదికి పంపించి రక్షణా మార్గమును ఏర్పాటు చేశాడు. ఆ రక్షణా మార్గములో ఎందుకు నడవలేకపోతున్నావు? ఏమండి, ఎర్ర సముద్రం పాయలవగానే ఇశ్రాయేలులకి ఎలా ఉండొచ్చండి? బాబోయ్ బాబోయ్ అని సామాన్లు అన్నీ సర్దుకొని వచ్చేసారు కదా, గబా 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 గబగా వెళ్ళారండి. ఎందుకు? వెనకాల ఫరో సైన్యము, వెనక సాతానుడు నిన్ను లోకంలో మాయ చేస్తుంటే రక్షణా మార్గము నీ ముందు పరచబడితే రాకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? చెప్పు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? దేవుడు నీ పట్ల చేసిన, దేవుడికి నీ పట్ల ఉన్న ఆలోచన, దేవుడు ఏది చేసినా నీ మేలు కొరకేనయ్యా చేస్తున్నాడు, నీ మేలు కొరకే. ఆ మహానుభావుడు మనల్ని కావాలనుకున్నాడు చూసారా? అంతకంటే మనకు అదృష్టం ఏముంది చెప్పు? మహా ఆకాశమును పట్టజాలనంత గొప్పవాడు నిన్ను కావాలనుకుంటున్నప్పుడు నీకు దేవుడు వద్దా? యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిచిన మార్గం వద్దా? మార్గం వద్దా? సముద్రంలో పడతావా? పోయి సముద్రంలో పడతావా? మార్గంలో నడవలేవా? ఈ లోకం అనే రంగుల ప్రపంచంలో పడిపోతావా? ఎంతకాలం? ఎంతకాలం? ఫరో వచ్చినప్పుడు బాగానే వచ్చాడండి, దాటుతున్నప్పుడు తెలిసింది మళ్ళీ ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళలేనన్న సంగతి. రక్షణ మార్గంలో నువ్వు వెళ్ళడానికి సంశయిస్తున్నావంటే నిన్ను ఈ లోకం ముంచేస్తుంది. జాగ్రత్త, నిన్ను ఈ లోకం ముంచేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించు. రక్షణ మార్గముగా యేసుక్రీస్తు నీ కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఆయన రక్త తర్పణ నీకు తరుణాన్ని ఇచ్చింది, మహాభాగ్యాన్ని నీకు కల్పించింది. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేయించినది గొప్ప కార్యక్రమం. భూమి మీద ఎర్ర సముద్రం పాయలైపోయి ఇక్కడి నుంచి అద్దరికి వెళ్ళింది గొప్పదా? చెప్పండి ప్రియమైన వారలారా. అదే గొప్పదని మీరు అనుకుంటే దానికంటే ఇంకా గొప్పది నీ జీవితంలో దేవుడు చేశాడు కదా. ఏది ఆశ్చర్య కార్యమో, ఏది కాకూడదో, ఏది మాట్లాడకూడదో తెలియలేదు ఈ సమాజానికి. అందుకే నా ఆశ్చర్య కార్యములను గురించి జనములలో సంభాషించుడి అన్నాడు. అందుకే రమ్మంటున్నాడు దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చూడ రండి 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 అంటున్నాడు. రండి అంటున్నాడు. రేపు ఏ సంగతిని దేవుడు మళ్ళీ వినిపించాలనుకున్నాడో అందరూ మళ్ళీ రేపు కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అగాధ జలములు కల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ జలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. శతాబ్దాల తరబడి ఈ తీరమును ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన స్థలమని పిలుస్తున్నారు. నేడు ఇది నైవేబాగా గూగుల్ ఎర్త్లో చూడగలము. పురాతన పటములో ఈ తీరాన్ని న్యూ యబా అల్ మ్యూజ్యే ఈన్హా అను పేరుతో పిలుస్తారు. ఈన్యవెచో ఆర్ముజైనా అనే తీర ప్రాంతము మనము వచ్చిన స్థలము సరైనదని సూచించుచున్నది. న్యూ వెబో ఆర్ముజైనా అనగా మోషే నీరు చల్లాడు అని అర్థం. ఇక్కడ దేవుని హస్తం ఈ నీటిని రెండుగా విభజించెను. దేవుడు ఈ కార్యము ద్వారా ప్రజలకు విమోచకుడని మరియు కాపరని రుజువుపరచుకొనెను. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సరైన స్థలాన నేడు మనము ఉన్నాము. ఒకప్పుడు మోషే ఇక్కడే ఇజ్రాయేలీయుల ఎదుట నిలబడి దేవుని హస్తముచే నీళ్లను వేరు చేసెను.
ఇది సత్యానికి ఓ బలమైన నిదర్శనం. ఈ సముద్రం యొక్క లోతును చూపించు పటములో ఉత్తరాన ఎలేట్, దక్షిణాన అరారోనీస్ అన్న లోతైన వాటి మధ్య నుంచి దేవుడు మార్గమును చేశాను. 1978లో మొదట రాన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నీట మునిగిన 20,000 రథాలను, గుర్రాలను, సైన్యాన్ని వదిలిన సాక్ష్యాధారాల కొరకు ఈ నీటినే పరీక్షించెను. ఈ నీళ్లలోకి వెళ్ళుట చాలా తేలిక. ఎందుకనగా ఈ నీళ్లు పరచుగా మరియు తేటగా ఉండి బాగుగా కనిపించుచున్నాయి. మేము ఊహించినట్లే ఫరో సైన్యపు వస్తువులను ఈ నీళ్లలో కనుగొనగలిగితిమి. ఈ సముద్ర భూభాగం నునుపుగా ఉండి క్రమమైన అలలు కలిగి ఉండెను. మేము మొదట నీటిలో ఓ రథచక్రాన్ని కనుగొన్నాము. దీనికి 3 స్పోక్సే ఉన్నాయి. 4వది కనబడడం లేదు. ఇది 90 డిగ్రీలు ఉండుటను బట్టి మానవ నిర్మితమని అర్థమవుతున్నది. దేవుడు పైనుంచి ఐగుప్తు సైన్యాన్ని చూసి వాని రథములన్నిటినీ విరిచివేశెను. అడ్డగడియలు గల ఈ రథచక్రమునే ఐగుప్తీయులు విరివిగా వాడేవారు. ఐగుప్తీయులు రథము యొక్క మధ్య ఇరుసును సామాన్యంగా ఇనుపలోహంతో చేసేవారు. లోహ నిర్ధారణ యంత్రముల ద్వారా రథపు ఇరుసులను కనుగొనిరి. అవి ఇప్పుడు నాచుతో కప్పబడి ఉన్నవి. ఇక్కడ ఇంకొక రథచక్రము, దానికి 3 అడ్డగడియలు కలవు. మధ్యలో ఇరుసు అతుకబడి ఉన్నది. దీనిపై సముద్రపు ఖనిజము కప్పబడి ఉన్నది. ఇక్కడ ఒక చక్రము 6 అడ్డగడియలు కలిగి దానికి మధ్యన ఉబ్బుగా ఉండే ఇరుసుతో అతుకబడి కొంత దూరాన పడిపోక నిలబడి ఉన్నది. రాన్ వయాట్ గారు అనేక సార్లు నీటి అడుగు భాగమునకు పోయి పరిశోధించిరి. ఒక రథము యొక్క ఆకారమును, అనేక మానవ నిర్మితాలను కనుగొనిరి. ఇంకొక గుండ్రటి రథచక్రము కనుగొనిరి. గుర్రాల యొక్క అవశేషాలను కూడా కనుగొనెను. ఒక చెక్కిపోయిన గుర్రపు డెక్కను కనుగొనిరి. మీకు తెలుసా, ఈ రోజులలో గుర్రాలు అక్కడ కానరావు. మానవ అవశేషములు కూడా కనుగొనబడెను. సముద్ర ఖనిజమైన పగడాలతో కప్పబడిన ఎముక. ఇవి మానవ ఎముకలుగా పరిశోధనాశాల నిర్ధారించెను. ఇతర ఎముకలు కూడా కనుగొనబడ్డాయి. వీటిని చీలగొట్టగా ఖనిజ మధ్య భాగమున ఎముక ఉన్నది. 1978లో యాట్కారు ఒక చక్రము ఇరుసుతో సహా నీటిలో ఉండగా కనుగొని దానిని మొదటిసారిగా ఫోటోలు తీసిరి. నిర్గమకాండపు సమయం 18వ వంశములో మాత్రమే 8 స్పోక్ల చక్రము ఉపయోగించబడెను. దీనికి ఒక స్పోక్ తక్కువగా ఉండెను. ఎర్ర సముద్రం దాటు స్థలమున ఒక రథచక్రము బంగారు పూతతో 4 అడ్డగడియలు కలిగి ఉంది. బైబిలు ప్రకారం 600 గొప్ప రథములు ఇజ్రాయేలు పిల్లల్ని తరిమెను. ఈ మానవ నిర్మిత వస్తువులు 200 అడుగుల లోపల ఉన్నాయి. వీటిని పైకి తెచ్చుటకు అధునాతన పరికరములు ఉపయోగించవలసి ఉండును. నేడు అవి ఎక్కడ చూచిరో అక్కడే అవి నిలిచి ఉన్నాయి. ఆధ్యాత్మిక నడిపింపు ద్వారా మనము సరైన స్థలములో ఉన్నామని రుజువవుతున్నది. మోషే ఇజ్రాయేలీయులలో ఒకప్పుడు ఇక్కడ నిలిచెను. దేవుని హస్తముతో వారి ఎదుట నీళ్లను పాయలుగా చేసెను. ఎర్ర సముద్రము దాటు స్థలమున ఇటువైపు రథపు భాగములు ఉన్నట్లుగానే అటువైపున మానవ నిర్మితములు ఉండవచ్చును. నైవేబాకు అవతలి భాగమున ఎర్ర సముద్రంపై అరేబియా వారు కూడా పరిశోధనలు జరిపిరి. వారి పరిశోధనల్లో నైవేబాకు ఆవల అరేబియా నీళ్లలో సుందరమైన గుండ్రపు రథచక్రముల నమూనాలను మధ్యన ఉబ్బెత్తుగా ఉన్నది కనుగొనిది. బైబిలు చెప్పిన ప్రకారం ఎర్ర సముద్రం దాటుటకు సీనాయి కొండపై నుంచి క్రిందకు దిగిన మిథ్యాను స్థలమే అని నిర్ధారించుటకు రుజువై ఉన్నది.